రొమ్ము క్యాన్సర్ రావడానికి ఒక ప్రధానమైన కారణం అంటూ ఏం లేదు. ఎంతోమంది ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ చూస్తున్నాము. విపరీతంగా ఇది యంగ్ విమెన్‌లో ఎక్కువగా పెరిగిపోతుంది. అందుకే మాకు కూడా కొంచెం భయంగా ఉంది. ఏంటి క్యాన్సర్ ఇంత విపరీతంగా చిన్న వయసు వాళ్ళలో కనిపిస్తుంది అని. కారణం అంటూ ఏది ప్రత్యేకంగా లేకపోయినా కూడా కొన్ని కారణాలు రిపీటెడ్‌గా కనిపిస్తున్నాయి రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్‌లో. ఒకటి వంశపారంపర్యంగా ఎవరి ఫ్యామిలీలో అయితే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉంటుందో రొమ్ము క్యాన్సర్ కానీ, అండాశయ క్యాన్సర్ కానీ, గర్భాశయ క్యాన్సర్ కానీ, లేదా వాళ్ళ ఇంట్లో ఉండే మగవాళ్ళలో ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ ఎక్కువగా ఉంటే అలాంటి ఫ్యామిలీస్‌లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ. ఎస్పెషల్లీ ఒక స్త్రీకి తన తల్లికి కానీ, అక్కకి కానీ, లేదా అమ్మ వైపు ఇద్దరు చుట్టాలకి పెద్దమ్మ, పిన్ని లేదా అమ్మమ్మ, పిన్ని లేదా పిన్ని, పెదమ్మ కూతురు అలా ఇద్దరి ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ కనిపించినా, లేదా నాన్న వైపు ఇద్దరికి నాన్నమ్మకి, మేనత్తకి లేదా మేనత్తకి ఇంకో మేనమామ కూతురికి అలా ఒకే వైపు ఫ్యామిలీలో ఇద్దరు ఆడవాళ్ళకి రొమ్ము క్యాన్సర్ కనిపించినా కూడా వీళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అలాంటి వాళ్ళని ముందే సంప్రదించమంటున్నాము. ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్నాక వాళ్ళకి టెస్ట్స్ చేస్తాము. రక్త పరీక్షలో హెరిడిటరీ క్యాన్సర్ జీన్ అంటే వంశపారంపర్యంగా వీళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా, అది రొమ్ము క్యాన్సర్కే పరిమితం కాదు. ఒక 50 రకాల క్యాన్సర్స్ వీళ్ళ ఫ్యామిలీలో ఏమన్నా ఉన్నాయా, అవి వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఉందా అని ఒక రక్త పరీక్ష ద్వారా మేము కనుక్కోగలము. అండ్ ఎవరికైతే వంశపారంపర్యంగా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అని తెలుసుకుంటామో వాళ్ళని అక్కడ వదిలేయము. మీకు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అని అక్కడితో ఆ కన్సల్టేషన్ ఆగిపోదు. ఆ క్యాన్సర్ని ముందే పట్టుకోవడానికి ఏం చేయగలము, ఎలాంటి పరీక్షలు చేయగలము, అండ్ ఆ క్యాన్సర్ రాకుండా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోగలము, ఇవి కూడా డిస్కస్ చేస్తాము. ఎంతోమంది ఈ హెరిడిటరీ క్యాన్సర్ జీన్ టెస్ట్ చేయించుకుని దాని మూలంగా క్యాన్సర్ రాకుండా నివారించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు చాలా సక్సెస్ఫుల్గా. ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ ఒబిసిటీ. ఈ ఒంట్లో ఉండే కొవ్వు మనం చూడటానికే ప్రాబ్లం కాజ్ చేయదు. ఎవరైనా లావుగా ఉంటే అబ్బా నేను చూడటానికి అంత బాలేను అనుకుంటారు, అది అక్కడితో ఆగిపోదు. ఈ ఒంట్లో ఉండే ఎక్స్ట్రా కొవ్వు నుంచి బోల్డ్ అన్ని అన్నెసెసరీ అన్వాంటెడ్ బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ హార్మోన్స్ మూలంగా కూడా మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. క్యాన్సర్తో పాటు డయాబెటీస్ వచ్చే రిస్క్, బ్లడ్ ప్రెషర్ వచ్చే రిస్క్, ఇలాంటి రిస్క్స్ పెరుగుతాయి. సో ఒబేసిటీ పర్సే ఇది అపియరెన్స్నే కాదు, లోపల మన హెల్త్ని, మన క్యాన్సర్ రిస్క్ని కూడా చాలా మార్పులు చేస్తుంది. దీంతో పాటు ఇంకొక రిస్క్ ఫ్యాక్టర్ పిల్లలు కలగకపోవడం. కొంతమంది పిల్లలు వద్దనుకుంటారు, కొంతమంది పిల్లలు చాలా లేట్గా పుడతారు, అండ్ కొంతమందికి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎవరికైతే ప్రెగ్నెన్సీ రాదో ఆర్ ఎవరైతే బ్రెస్ట్ ఫీడ్ చెయ్యరో వాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ. సో బేసికలీ ఎన్ని ఎక్కువ మెన్స్ట్రల్ సైకిల్స్ ఒక లేడీకి వస్తాయో అంత ఎక్కువ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. బికాస్ ప్రతి మెన్స్ట్రుయేషన్ ముందు హార్మోన్ రిలీజ్ జరుగుతుంది. ఈ హార్మోన్స్ రొమ్ముకి అంత మంచివి కాదు. ఎవరైతే ప్రెగ్నెంట్ అవుతారో, బ్రెస్ట్ ఫీడ్ చేస్తారో వాళ్ళకి ఆల్మోస్ట్ 1 year 1.5 year వరకు పీరియడ్స్ నుంచి బ్రేక్ వస్తుంది. దాని మూలంగా క్యాన్సర్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది వంశపారంపర్యంగా ఫ్యామిలీ హిస్టరీ, 2 ఒబిసిటీ, 3 పీరియడ్స్ ఎక్కువ రావడము లేదా ప్రెగ్నెన్సీ లేకపోవడము లేదా ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్, పిల్లలు ఎక్కువ మంది పిల్లలు ఉండి ఎక్కువ బ్రెస్ట్ ఫీడ్ చేసిన లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ కొంచెం తక్కువగా చూస్తాము. 4th లైఫ్ స్టైల్. ఈ మధ్యన ఎందుకు యంగర్ పీపుల్లో మనము బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తున్నాము అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది, అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు, రెస్ట్ తక్కువ తీసుకుంటున్నారు, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు. ఇవన్నీ కూడా యాడ్ టు ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. అండ్ ఎవరికైనా రొమ్ములో క్యాన్సర్ ఉంటే ప్రధానంగా వాళ్ళకి తెలిసే లక్షణం ఒక గడ్డ లాంటిది తగలటం. సో రొమ్ములో ఒక చిన్న కణితిది లాగా వాళ్ళ చేతులకి తగులుతుంది, అండ్ ఈ కణితిలో నొప్పి ఉండదు. బ్రెస్ట్ క్యాన్సర్ మూలంగా వచ్చే కణుతుల్లో నొప్పి చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఆ కణితికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. నొప్పి లేదు కదా, ఏదో చిన్నగా ఏదో తగులుతుందిలే అనుకుంటారు.
పీరియడ్స్ ముందు నొప్పొచ్చి రొమ్ము గట్టిపడి కణుతుల్లాగా తగిలి పీరియడ్ వచ్చాక తగ్గిపోయే కణుతులు క్యాన్సర్ కణుతులు కావు, అవి కొవ్వు గడ్డలు. ఈ కొవ్వు గడ్డలు పీరియడ్ ముందు పెరిగినట్టు అనిపిస్తాయి, పీరియడ్ వచ్చాక మెత్తబడినట్టు అనిపిస్తాయి. బట్ నొప్పి లేని కణితి ఎస్పెషల్లీ ఒకవైపే ఉంటే అది క్యాన్సర్ కణితి అవ్వచ్చు. అందులో నొప్పి ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ. అది కొంచెం అలా ప్రతి నెల సైజులో మార్పు కనిపిస్తూ పెరుగుతూ ఉంటుంది. ఇంకొక లక్షణం రొమ్ము పైన చర్మం గట్టిపడటం. సో చర్మం మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది, బట్ ఒక ఏరియాలో కొంచెం చర్మం గట్టిపడినట్టు అనిపిస్తే అది కూడా క్యాన్సర్ లక్షణం అవ్వచ్చు. ఎప్పుడు ముందుకుండే నిపుల్ వెనక్కి గుంజినట్టు లోపలికి వెళ్తున్నట్టు ఇన్వర్టెడ్ నిపుల్ అంటాము, అది క్యాన్సర్ లక్షణం అవ్వచ్చు. నిపుల్ ద్వారా రక్తం వచ్చినా నల్లటి రంగులో ఏదన్నా ద్రవం వచ్చినా కూడా అది క్యాన్సర్ లక్షణం కావచ్చు. చంకలో గడ్డలు తగులుతుంటే కూడా అది క్యాన్సర్ లక్షణం అవ్వచ్చు. బట్ యూజువలీ చంకలో గడ్డలు జ్వరం వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు, బాగా దగ్గు కఫం వచ్చినప్పుడు వస్తాయి, పోతాయి. కొంతమందికి ఎండాకాలంలో అక్కడ గడ్డల్లాగా పస్లాగా వచ్చి తగ్గిపోతుంది, అది క్యాన్సర్ కాదు. బట్ రొమ్ములో ఏం లేకపోయినా చంకలో మీకు ఏదన్నా గట్టిగా తగులుతూ కొంచెం నొప్పిగా ఉన్నా కూడా డాక్టర్ని కలవడం మంచిది. బేసికలీ మన రొమ్ము ఎప్పుడు ఎలా ఉంటుంది, పీరియడ్స్ ముందు ఎలా ఉంటుంది, పీరియడ్ అయిపోయాక ఎలా ఉంటుంది అనేది మీకు తెలవకపోతే మీరు ఇప్పుడు ఇది విని ఓకే నేను రొమ్ము చెక్ చేసుకుంటాను అంటే మీకు అంతా వింత వింతగా అనిపిస్తుంది. సో ప్రతి నెల పీరియడ్ అయిపోయాక మీరు రొమ్ము చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది, నేను నార్మల్గా ఇలా ఉంటాను, ఇప్పుడు ఈ గడ్డ మూలంగా ఈ తేడా కనిపించింది. సో ఈ రొమ్ము ఎగ్జామినేషన్ అనేది రొటీన్ హ్యాబిట్ అవ్వాలి. ప్రతి నెల పీరియడ్ అయిపోయిన లాస్ట్ డే ఒక 5 నిమిషాలు కేటాయించి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోమంటాము. ఈ సెల్ఫ్ బ్రెస్ట్ అంటే మీకు మీరు చేసుకోవడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేసుకుంటే అది క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అవుతుంది. ఎలా చేసుకోవాలి తెలియకపోతే మీకు యూట్యూబ్లో చాలా సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వీడియోస్ ఉన్నాయి. అవి చూసి మీరు వాటిని పాటించి ఇంట్లో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే ఇందాక మనం డిస్కస్ చేసిన ఏ తేడా కనిపించినా కూడా యూ కెన్ కమ్ టు అస్ సూన్.